వెల్కమ్ బ్యాక్ టు అవుట్లుక్. నెల్లూరు జిల్లా రాజకీయ చరిత్రలో మేకపాటి కుటుంబానిది ఒక ప్రత్యేక అధ్యాయం. దశాబ్దాల పాటు జిల్లా రాజకీయాలను శాసించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపనలో కీలక పాత్ర పోషించిన ఆ కుటుంబం ఇప్పుడు అన్ని వైపుల నుంచి కష్టాలు ఎదుర్కొంటుంది. రాజకీయ వ్యూహాలు, ఎన్నికల విజయాలు, ప్రభుత్వంలో మంత్రి పదవులు ఇవన్నీ ఒకప్పుడు ఈ కుటుంబం చుట్టూ తిరిగేవి. కానీ ఇప్పుడు క్షేత్రస్థాయి నాయకత్వం లోపం, కుటుంబ అంతర్గత కలహాలు, ఆస్తి వివాదాలు, హఠాన్ మరణాలు వంటి సమస్యలు ఈ అగ్ర కుటుంబాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేశాయి. దీంతో ఒకప్పటి అగ్ర రాజకీయ వంశం ఫేడౌట్ అయిపోయే దశకు చేరుకుందని రాజకీయ పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో మేకపాటి కుటుంబం అంటే ఒకప్పుడు అది అధికారానికి పర్యాయపదంగా ఉండేది. సుదీర్ఘకాలం ఎంపీగా పనిచేసి రాజకీయ వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్న మేకపాటి రాజమోహన్ రెడ్డి జిల్లా రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చిన నేత. కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ నేతగా ఉన్న ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి వెంట నడిచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపనలో మేకపాటి కుటుంబం పోషించిన పాత్ర చిన్నది కాదు. జిల్లాలో పార్టీకి పునాది వేయడంలో వారి కృషి కీలకంగా నిలిచింది. మేకపాటి రాజకీయ వారసుడిగా ఎదిగిన పెద్ద కుమారుడు మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్ మరణంతో ఆ కుటుంబానికి తీవ్రమైన ఎదురుదెబ్బ తగిలింది. జగన్ క్యాబినెట్ లో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా చురుకుగా పనిచేసిన గౌతమ్ రెడ్డి యువతరంపై మంచి ముద్ర వేశారు. ఆయన ఉన్నంతకాలం మేకపాటి కుటుంబానికి రాజకీయ భవిష్యత్తు ఉందన్న నమ్మకం నెల్లూరు కార్యకర్తలో నిలిచింది. అయితే ఆయన అకాల మరణంతో ఆ ఆశ కూడా ఆరిపోయింది. గౌతమ్ రెడ్డి మరణం తర్వాత రాజమోహన్ రెడ్డి రాజకీయాలపై ఆసక్తినే కోల్పోయారు. కుమారుడి మరణ వేదన ఆయనను క్రియాశీల రాజకీయాల నుంచి పూర్తిగా దూరం చేసింది. రాజమోహన్ రెడ్డికి మరో ఇద్దరు కుమారులు ఉన్నప్పటికీ వారు రాజకీయ వారసత్వం తీసుకునే దిశగా కదలలేదు. సొంత వ్యాపారాలు నిర్వహణకే పరిమితమైన ఆ ఇద్దరు జిల్లా రాజకీయాల్లో చురుకుగా పాల్గొనడం లేదు. గత ఎన్నికల్లో కుటుంబం తరఫున మేకపాటి రాజగోపాల్ రెడ్డి పోటీకి దిగారు. అయితే ఎన్నికల తర్వాత ఆయన వైసీపీ కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. క్షేత్రస్థాయిలో తిరగడం, కార్యకర్తలను కలవడం, సమస్యలు పరిష్కరించడం వంటివి పూర్తిగా నిలిపివేయడంతో నెల్లూరులో మేకపాటి వర్గ కార్యకర్తల్లో నిరాశ అలుముకుంది. నాడు జిల్లా నలుమూలలా విస్తరించిన మేకపాటి వారి రాజకీయ ప్రభావం నేడు నామమాత్రపు ఉనికికే పరిమితమైందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గాల్లో పట్టు క్రమక్రమంగా జారిపోతోందని, ఒకప్పటి బలమైన ఓటు బ్యాంకు ఇప్పుడు చెల్లాచెదురైందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. రాజకీయ కష్టాలు చాలవన్నట్లు మేకపాటి కుటుంబంలో తీవ్రమైన ఆస్తి వివాదాలు తలెత్తాయి. రామ్మోహన్ రెడ్డితో పాటు దశాబ్దాలు రాజకీయం చేసిన ఆయన సోదరుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబంపైనే తిరుగుబాటు బావుట ఎగురవేశారు. తనకు న్యాయంగా రావాల్సిన ఆస్తుల వాటాను అన్నదమ్ములు పంచి ఇవ్వడం లేదని ఆయన తీవ్ర ఆగ్రహంలో ఉన్నారు. కుటుంబ పెద్దలు ఆయనకు ఆస్తులు ఇవ్వడానికి నిరాకరించడం వెనుక ఆయన వ్యక్తిగత జీవితంపై విమర్శలు, 2 వివాహాలు చేసుకున్న నేపథ్యం కారణమని జిల్లాలో ప్రచారం సాగుతోంది. అయితే ఇవి వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకోవడమని, ఆస్తి కోసమే ఇలాంటి సాకులు చూపిస్తున్నారని చంద్రశేఖర్ రెడ్డి వర్గం వాదిస్తోంది. ఈ ఆస్తి వివాదాలు ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కాయి. కుటుంబ గొడవలు న్యాయస్థానానికి చేరడంతో మేకపాటి వంశం ప్రతిష్టకు తీవ్రమైన నష్టం వాటిల్లిందని సమీప వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ వివాదాలు కేవలం ఆస్తి పంపకాలకే పరిమితం కాలేదు, రాజకీయ చీలికకు దారితీశాయి. ఆస్తి వివాదంలో అసంతృప్తికి లోనైన చంద్రశేఖర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఒకే కుటుంబంలో ఒకవైపు వైసీపీ, మరోవైపు టీడీపీ అనే విచిత్ర పరిస్థితి నెలకొంది. ఈ రాజకీయ చీలిక నెల్లూరులో మేకపాటి కుటుంబ ఐక్యతను ప్రశ్నార్థకం చేసింది. కుటుంబ సభ్యులే పరస్పర విరుద్ధ పార్టీలో ఉండడం కార్యకర్తలో తీవ్ర గందరగోళానికి దారితీసింది.
పార్టీ స్థాపనలో కీలక పాత్ర పోషించినప్పటికీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి మేకపాటి కుటుంబానికి ఎలాంటి ప్రత్యేక మద్దతు లభించడం లేదని తెలుస్తోంది. పార్టీ కోసం దశాబ్దాల పాటు పనిచేసినా మారిన రాజకీయ సమీకరణాల్లో జగన్ ఈ కుటుంబాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదన్న భావన మేకపాటి వర్గంలో పేరుకుపోయింది. ఈ నిర్లక్ష్య వైఖరి కుటుంబానికి రాజకీయంగా ఉన్న ఆత్మవిశ్వాసాన్ని మరింత దెబ్బతీస్తోంది. మేకపాటి కుటుంబం బలహీనపడటంతో నెల్లూరు జిల్లా వైసీపీ కార్యకర్తల్లో దిశానిర్దేశం లేని స్థితి నెలకొంది. పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసిన కార్యకర్తలు ఇప్పుడు తమను పట్టించుకునే నాయకుడే లేడని నైరాస్యంలో మునిగిపోయారు. ఒకప్పుడు జిల్లా నలుమూలలా పార్టీ జెండా ఎగరవేసిన ఆ కార్యకర్తలకు ఇప్పుడు ఆదర్శంగా నిలిచే నేత కరువయ్యారు. మేకపాటి కుటుంబం నెల్లూరు రాజకీయాల్లో ఉందో లేదో తెలియని గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఒకప్పటి ఆ రాజకీయ దిగ్గజం ఇప్పుడు ఆస్తి కేసులు, కుటుంబ కలహాలు, రాజకీయ నిస్సహాయత అనే 3 సమస్యల నడుమ నలిగిపోతుంది. ఈ పరిస్థితుల్లో నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తిరిగి పట్టు సాధించడం సాధ్యమేనా అన్నది పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది.